చేయబోయే రెసిపీ వచ్చేసి పాస్తా. ముందుగా పాస్తాని ఉడికించే ప్రాసెస్ ఒక బాణీ పెట్టి వాటర్ వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి, వాటర్ ఈ పాస్తా వేసి ఉడకనివ్వాలి. ఆయిల్ వేయాలండి పాస్తా ఉడికేటప్పుడు. పాస్తా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఈ పాస్తాని డ్రైన్ చేద్దాము. చూడండి ఇలా ఉడికింది పాస్తా. ఈ కన్సిస్టెన్సీలో ఉడకాలి. ఆయిల్ వేసుకున్నాము, 1/2 కప్. 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 2 పచ్చిమిర్చి, 1 కప్ ఆనియన్, పసుపు, తర్వాత ఒక 2 టమాటాలంతా ప్యూరీ, స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి, స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ ఇవన్నీ వేగినాయి. 1 స్పూన్ కారం, ఇప్పుడు ఇవన్నీ వేగినాక పాస్తా వేసుకోవాలి. ఉడకబెట్టుకున్నాం కదా పాస్తా. ఉన్నంత పాస్తా మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ కొత్తిమీర వేయాలి. పాస్తా రెడీ అయింది.